ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పోర్టు నిర్మాణం పూర్తవుతున్న సందర్భంగా ఆ ప్రాంతంలో పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు టౌన్షిప్ల నిర్మాణానికి అవసరమైన భూముల్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ టౌన్షిప్ కోసం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో మర్రిపాడు రెవెన్యూ పరిధిలో ఉయ్యాలపేట రహదారిలో సర్వే నెంబర్ 332లో 485 ఎకరాల రాయితీ ఉప్పు భూములున్నాయి. వాటిని భూసేకరణ ద్వారా తీసుకుని టౌన్షిప్ సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు రైతుల్ని ఒప్పించాలని అధికారులు నిర్ణయించారు. ఆ భూములను టెక్కలి ఆర్డీఓ జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గత కొన్ని రోజుల క్రితం పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు నిర్మిస్తున్న పోర్టు రహదారికి రెండు వైపులా అనుసంధానం చేసి టౌన్షిప్లు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. మూలపేట పోర్టుకు అనుసంధానంగా 3000 ఎకరాల్లో టౌన్షిప్లు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి భూసేకరణకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం మూలపేట పోర్టుకు అనుసంధానంగా నిర్మిస్తున్న టౌన్షిప్లు, రహదారి నిర్మాణాలు, పరిశ్రమలు, గ్రీన్ బెల్ట్ కోసం ఎంతవరకు భూమి అవసరం అవుతుంది, ఆ ప్రాంతంలో భూసేకరణ పనులు ఎంతవరకు వచ్చాయి, టౌన్షిప్ నిర్మాణ పనులకు సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు నిర్మిస్తున్న పోర్టు రహదారికి రెండు వైపులా అనుసంధానం చేసి టౌన్షిప్లు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.
మూలపేట పోర్టుకు అనుసంధానంగా 3,000 ఎకరాల్లో టౌన్షిప్లు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి భూసేకరణకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక ప్రస్తుతం మూలపేట పోర్టుకు అనుసంధానంగా నిర్మిస్తున్న టౌన్షిప్లు, రహదారి నిర్మాణాలు, పరిశ్రమలు, గ్రీన్ బెల్ట్ కోసం ఎంతవరకు భూమి అవసరం అవుతుంది, ఆ ప్రాంతంలో భూసేకరణ పనులు ఎంతవరకు వచ్చాయి, టౌన్షిప్ నిర్మాణ పనులకు సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ పురుషోత్తం లైవ్లో అందిస్తారు. పురుషోత్తం, చెప్పండి, మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం ప్రస్తుతం ఎంత శాతం పూర్తయింది, పనులు ఎప్పుడు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది, ఇప్పటి వరకు ఎదురైన ప్రధాన సవాళ్ళేంటి? వెరీ గుడ్ మార్నింగ్. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే టెక్కల నియోజకవర్గంలో ఏదైతే సముద్ర తీర ప్రాంతమైనటువంటి మూలపేటలో అయితే మాత్రం ఈ గ్రీన్ ఫీల్డ్ అయితే పోర్ట్ అయితే మాత్రం నిర్మాణం సర్వేగంగా జరుగుతుంది. అయితే ఇప్పటికే పూర్తిగా అయినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఒక పోర్ట్ లో ఒక కార్గో షిప్ కూడా తీసుకొచ్చారు అధికారులు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన మరుక్షణం నుంచి మాత్రం ఈ మూలపోట ఏదైతే ఇది ఉందో ఈ పోర్ట్ ఏరియాను మాత్రం పనులు అయితే మాత్రం చాలా వేగవంతం చేశారు. గత ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల కన్నా అదేవిధంగా ఇంకా ఎక్కువ వేగంతో అయితే మాత్రం ఈ మూలపేట పనులకు సంబంధించి అయితే మాత్రం పూర్తి చేశారని చెప్పాలి. ఈ మూలపేట ఏదైతే ఈ పోర్టుతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే కేంద్రంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే టెక్కల నియోజకవర్గం కేంద్రంగా ఈ మూలపేట ఏదైతే పోర్టు ఉందో పోర్టుకి చుట్టువైపులు ఎటువైపు అంటే మొత్తం అనుకూలంగా ఉన్నటువంటి 4 వైపులు కూడా ఉన్నటువంటి ప్రాంతాలను అనుసంధానం చేస్తూ డెవలప్మెంట్ చేసేందుకు అయితే మాత్రం అధికారులు ఒక ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రణాళికల బద్దంగా ఏదైతే ఈ మూలపేట టెక్కల నుంచి ఏదైతే హైవే గుండా ఏదైతే మూలపేటకి వెళ్ళే మార్గాన్ని అయితే మాత్రం ఒక 100 అడుగుల విస్తరణతో వెడల్పు కలిపినటువంటి ఒక రహదారిని అయితే మాత్రం నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పోర్టు వరకు కూడా ఈ రహదారి ఉంటుంది. ఈ రహదారికి ఆనుకుని ఉన్నటువంటి చుట్టుపక్కల కూడా ఏదైతే ఈ గ్రీన్ బెల్ట్ తో పాటు కొన్ని టౌన్షిప్లు కూడా ఏర్పాటు చేసేందుకు అయితే మాత్రం అధికారులు ఒక ప్రణాళికను రూపొందించారు. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా రైతుల దగ్గర నుంచి సేకరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ గ్రీన్ బెల్ట్ ఉంటుందో గ్రీన్ బెల్ట్ కి అయితే మాత్రం 1 కిలోమీటర్ తర్వాత నుంచి అయితే మాత్రం ఇటువంటి ఈ టౌన్షిప్ నిర్మాణానికి అయితే మాత్రం ప్రతిపాదనలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏదైతే ల్యాండ్ కూడా అక్కడ స్థానిక ఆర్డీఓ తో అదేవిధంగా ఉన్నత అధికారులు అయితే మొత్తం పర్యవేక్షించారు. దాని పరిశీలనలో భాగంగా ల్యాండ్ కూడా కొంతవరకు అయితే సేకరించడం జరిగింది. ఈ ల్యాండ్ తో పాటు అదేవిధంగా మూలపేటకు సంబంధించి కొద్ది దూరంలో ఉన్నటువంటి నౌపాడ ఏరియాలో కూడా ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ గతంలో ఈ ఉప్పు పరిశ్రమకు సంబంధించి రైతులు అయితే మాత్రం దాని వినియోగంలో ఉన్నట్టు అయితే తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ కూడా తీసుకుంటే ఇంకా అభివృద్ధి చెందేందుకైతే మంచి ప్రణాళికలో రూపొందించవచ్చు. అదేవిధంగా ఈ ల్యాండ్ ఒక సుమారు 450 ఎకరాల ల్యాండ్ అయితే అక్కడ ఉంది. ఆ ల్యాండ్ కూడా వాళ్ళు ప్రభుత్వం హ్యాండ్ చేసుకునే దానిలో ఒక మంచి టౌన్షిప్ ఏర్పాటు చేస్తే ఈ మూలపోట ఏదైతే పోర్టుకి అనుసంధానం చేసినట్లయితే ఇంకా మంచి సిటీ ఇక్కడ ఏర్పడుతుందో దానికి సంబంధించినటువంటి మూలపేటకి సంబంధించిన పోర్టుకి అనుగుణంగా ఏవైతే పరిశ్రమలు వస్తుంటాయో ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ అన్ని విధాలుగా సమకూర్చుకోవచ్చు అనే విధంతో అయితే మాత్రం వాళ్ళు ఈ ప్రణాళికలు చేస్తున్నారు. సంబంధించినటువంటి టౌన్షిప్ గానీ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కి గానీ సంబంధించి ఈ టౌన్షిప్ల నిర్మాణానికి మొత్తం ఎన్ని ఎకరాల భూమి అవసరం అవుతుంది? సుమారు ఏదైతే ఈ మూలపేటకు సంబంధించిన గత ప్రభుత్వంలో కేటాయించినటువంటి ల్యాండ్ కంటే ఇప్పుడు ఏదైతే పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి 1300 ఎకరాలకు దాటే అక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే కుటుంబ ప్రభుత్వం అది 2500 సుమారుగా పెంచి ఒక పెద్ద ఉన్నతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఒక అంతర్జాతీయ పరిణామాలతో ఇక్కడ ఉన్నటువంటి పోర్టును తయారు చేసేందుకు ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా ల్యాండ్ సేకరణ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయనైతే మనకు తెలుస్తుంది. అయితే మర్రిపాడు పరిధిలో కూడా 485 ఎకరాల భూసేకరణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత స్థితి ఏంటి, అంటే రైతుల నుంచి స్పందన ఎలా ఉంది, వారు సహకరిస్తున్నారా, వారికి ఏ విధమైనటువంటి పరిహారం చెల్లిస్తున్నారు? ఏదైతే మూలపేటకు సంబంధించినటువంటి మూలపేట పోర్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఆర్ ప్యాకేజ్ కింద అయితే వాళ్ళకి ఇప్పటికే కేటాయించడం జరిగింది. వాటితో పాటు ప్రతి కుటుంబానికి 5 సెంట్లు ఇళ్ల స్థలంతో పాటు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఆర్థిక భరోసా ఉందో అవన్నీ కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒక పక్క ఉంది. ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 400 ఎకరాలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది నౌపాడ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం అంతా ఒక ఉప్పు పరిశ్రమకి అయితే మాత్రం కేటాయించినటువంటి ల్యాండ్. అక్కడ వేరే ఇతర పంటలు ఏవి పండకుండా ఓన్లీ ఉప్పు కర్మాగారమే అక్కడ చేస్తూ ఉంటారు. సముద్రపు నీటిని తీసుకొచ్చి అక్కడ
అక్కడ ఉప్పును తయారు చేసి ఆ ప్రాంతంలో రైతులు దాని మీద ఆధారపడుతూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఆ ప్రాంతం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్ గా అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి కోట ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించిన ఎవరైతే ఇంతవరకు ఆ ల్యాండ్ పైన ఆధారపడుతున్నారో వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తూ ఆ ల్యాండ్ ని తీసుకొని దానికి సంబంధించినటువంటి ఒక జీవోని పాస్ చేసేందుకైతే మాత్రం రాష్ట్ర మంత్రితో పాటు అదే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా దీనిపైన గత 2 రోజుల క్రితమే దీనిపైన ఒక ప్రతిపాదనలు తీసుకొని లేవనెత్తారు. దీన్ని ఈ విధంగా కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఆ ల్యాండ్ ఎంత ఉంది, దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అయితే ప్రస్తుతానికైతే 480 ఎకరాలు సుమారు అయితే ఉన్నట్టుగా అయితే గుర్తించారు. దీనికి కూడా ఒక మంచి సిటీ రూపంలో దీన్ని తీర్చిదిద్దితే ఈ పోర్టుకి అనుసంధానం, ఈ పోర్టు గుండా పోర్టుకి వెళ్లేందుకు ఈ ల్యాండ్ పక్క నుంచి రహదారి ఉంది కాబట్టి దీన్ని కూడా ఒక విధంగా గ్రీన్ బెల్ట్ లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక సిటీని ఏర్పాటు చేస్తే ఇంకా డెవలప్ అయ్యే యోచనలు ఉన్నాయని మాత్రం వాళ్ళైతే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఆ ప్రభుత్వం ముందు ఉంచారనే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.